ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఆయన ప్లాన్స్ కూడా అలానే మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు యుఎస్ చేజెక్కించుకునే దిశగా ఫర్దర్గా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతోంది యుఎస్. 450 కిలోల యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నట్టుగా సమాచారం. అయితే ఆ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఒక భారీ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతోంది యుఎస్. అత్యంత ప్రమాదంతో కూడిన మిలిటరీ ఆపరేషన్గా ఇది పేరొందబోతోంది. ఇరాన్ దగ్గరున్న యురేనియంని తమకు అప్పగించాలని ఇప్పటికే ట్రంప్ ఫస్ట్ నుండి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల శాంతి చర్చల్లో సైతం ప్రతిపాదన చేశారు ఆయన. ఒకవేళ గనక ఇరాన్ అందుకు ఒప్పుకోకపోతే బలవంతంగానైనా సరే ఆ యురేనియం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలను జారీ చేశారు. ఇందుకు వేలాది మంది శిక్షణతో కూడిన సైనికులను తరలించి ఇప్పుడు ఆ యురేనియంని యుఎస్కు తరలించే దిశగా సైతం యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతోంది ట్రంప్ ఆర్మీ. ఆ తర్వాత యురేనియంని కార్గో విమానాల్లో తరలించాలని స్కెచ్ సైతం వేశారు. సంతాజ్ అణుస్థావరం దగ్గర ఒక రన్వే నిర్మించుకోవాలని సైతం ప్లాన్ చేశారు. అమెరికా మిలిటరీ ప్లాన్పై స్పందించింది వైట్ హౌస్. ఈ ఆపరేషన్పై ట్రంప్ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించింది. ఒక దేశానికి సంబంధించిన సావర్నిటీ ప్రశ్నగా ప్రజెంట్ ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క డెసిషన్ కూడా మారుతుందని చెప్పుకోవాలి. ప్రతి దేశంకి కూడా తమ న్యూక్లియర్ బాంబ్స్పై వాళ్ళు సైంటిఫికల్లీ వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అయ్యే ఒక రైట్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్క దేశం దగ్గర కూడా ఒక న్యూక్లియర్ బాంబ్ ఉండే రైట్ సైతం వాళ్ళకు ఉంటుంది. కానీ న్యూక్లియర్ బాంబ్స్ని వాడేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ న్యూక్లియర్కి సంబంధించి సైతం ట్రంప్ పలుసార్లు ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇటు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ట్రంప్ తీసుకోవాలి అనే దిశగా సైతం ట్రంప్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్ నుండి ఈ వార్ మానవతా కోణంలో మనం చూస్తే దిస్ ఇస్ రియలీ ఇన్హ్యూమెన్ వార్, ఒక లాజిక్లెస్ వార్ అనిగా కూడా మనం పేర్కొనొచ్చు. జస్ట్ కొన్ని అమెరికాకు సంబంధించిన కొన్ని స్వలాభాల కోసం చేస్తున్న వార్గా ఇప్పటికే ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలో ఉన్న సిటిజన్స్ సైతం మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం చూసాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రంప్తో పాటు పనిచేసిన కాన్సులేట్ మెంబర్స్లో కొంతమంది సైతం ఇదే మాటను ప్రస్తావిస్తూ రిజైన్ చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. అయితే పాలస్తీన్ను వాడుకుంటూ ఇజ్రాయెల్ను వాడుకుంటూ ఇరాన్పై చేస్తున్న ఈ దాడుల్లో మానవతా కోణంలో మనం ఆలోచిస్తే అక్కడెక్కడ కూడా ఆ హ్యుమానిటీ అనేది లేదు. పూర్తిగా కూడా అమెరికా లాభాల కోసం చేస్తున్న ఒక వార్ లాగా ఇప్పటికే ప్రపంచం దీన్ని చూస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ యురేనియం నిల్వలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ట్రంప్ స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు సాగుతూ ఉండటం దీన్ని ఇంకా కూడా చేయూతనిచ్చే అంశంగా మారింది. మరి ఫర్దర్గా ఇరాన్ ఇలా రియాక్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే ఇరాన్ ఆల్రెడీ తన మెయిన్ లీడర్స్ని కోల్పోయిన అనంతరం కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఫైట్ చేస్తూనే కనిపిస్తుంది. అండ్ ఇరాన్లో ఉన్న ప్రజలు సైతం తమకు ఆ ప్రభుత్వం వద్దు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఆయతుల్లా ఖామ్నే చనిపోయిన అనంతరం కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేసిన వాళ్ళు ట్రంప్కి సపోర్ట్ చేసిన ఇరానియన్లే ఇప్పుడు ట్రంప్కు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఇరాన్ ఇప్పుడు దేశానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఐక్యమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ట్రంప్ ఈ వార్ను కొనసాగిస్తారనేది చూడాలి. ఒక్క మనిషి తనకి సంబంధించిన ఆ గ్రీడ్ వల్ల జరుగుతున్న ఈ ఒక వార్ లాగా సైతం ఇటు పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా ఈ వార్ను చూసి నమ్ముతోంది. మరి దీనికి సంబంధించి ట్రంప్ ఇంకా ఎన్ని వేల రిసోర్సెస్ ఈ వార్ మీద ఆయన ఖర్చు పెట్టబోతున్నారు అనేది సైతం చూడాలి. అయితే ఇప్పటికే ట్రంప్కు అమెరికన్ ఆర్మీకి ఇరాన్ వార్ భారీగా లాసెస్ను తెచ్చిపెడుతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ను కూల్చివేయడానికి అనవసరంగా వార్లోకి దిగి ఎన్నో మిసైల్స్ను వేస్ట్ చేసుకుంటున్నట్టుగా ఇప్పటికే యుఎస్కు సంబంధించిన కొన్ని మీడియా రిపోర్ట్స్ సైతం తెలుపుతున్నాయి. సో ఫర్దర్గా ఇటు ట్రంప్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అండ్ ట్రంప్ ఇస్తున్న ఈ నెగోసియేషన్స్కు సంబంధించి ఇటు ఇరాన్ ఎలా స్పందించబోతోంది, ఇరాన్ వీటికి ఓకే చెప్పదా అనేది కూడా చూడాలి. అయితే ఇరాన్ మాత్రం చాలా గట్టిగా కనిపిస్తోంది. వార్ ముగించడానికి ఎటువంటి నెగోసియేషన్స్కు తాము సిద్ధంగా లేము అనే మాట ఇటు ఇరాన్ పదే పదే చెప్తూ వస్తోంది. అయితే కొన్ని నెగోసియేషన్స్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని రీసెంట్గా ఇరాన్కు సంబంధించిన ప్రతినిధులు చెప్పినా ఇటు యుఎస్ చాలా సెల్ఫిష్గా నెగోసియేషన్స్ను పెడుతున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతోంది. న్యూక్లియర్ బాంబ్స్ను సరెండర్ చేయడం, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను పూర్తిగా కూడా యుఎస్కు సరెండర్ చేయడం, యురేనియం
యురేనియంను పూర్తిగా సరెండర్ చేయడం అంటే ఒక దేశం యొక్క సావర్నిటీ పొలిటికల్ పవర్ను యుఎస్ చేతిలో పెట్టినట్టే మనకు కనిపిస్తోంది. అయితే ఇటు యుఎస్ సైతం ఇరాన్ ప్రజల కోసం చేస్తున్న ఒక వార్గా దీన్ని అభివర్ణించినప్పుడు డెమోక్రసీని నిలిపేటట్టు యాక్షన్ తీసుకోకుండా కేవలం అమెరికా లాభాల కోసం చేస్తున్న ఒక వార్ లాగా ఇది అందరికీ కూడా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ ఫర్దర్గా ఎలా రియాక్ట్ అవబోతున్నారు, ఇంకా ఎంతమంది ప్రాణాలు ఈ వార్లో కోల్పోవాల్సి వస్తుంది, ఎప్పటి వరకు ఈ వార్ కంటిన్యూ అవుతుంది అనేది కూడా చూడాలి. వార్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఈ వార్ ఉంటుంది. దిస్ ఇస్ ద షార్టెస్ట్ వార్ అంటూ పేర్కొన్న ట్రంప్ ఆల్మోస్ట్ నెలలు గడిచిపోతున్నా సరే ఇప్పటి వరకు వార్ను ముగించని పరిస్థితి. سيداتي آنساتي سادتي أينما كنتم طابت أوقاتكم مرحبا بكم مساء الفل الناس الكل ليلة من మరో ఒక కోణంలో కూడా అటాక్ చేయబోతోంది. ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు యుఎస్ తమకు అప్పచెప్పాలంటూ ముందర నుండి చెప్తూనే వచ్చిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ యురేనియం నిల్వలన్నింటినీ కూడా తీసుకొచ్చుకునే విధంగా ఇటు ఆర్మీని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంతో శిక్షణ పొందిన సోల్జర్స్ను ఈ ఆపరేషన్ నిమిత్తం ఇరాన్లోకి దించుతున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే ఇరాన్లో 450 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ఒక భారీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ట్రంప్. అత్యంత ప్రమాదంతో కూడిన ఈ మిలిటరీ ఆపరేషన్ కోసం ఇటు శిక్షణ పొందిన మిలిటరీ ట్రూప్స్ను రెడీ చేస్తుంది ట్రంప్ ఆర్మీ. ఇరాన్ దగ్గరున్న యురేనియం మొత్తాన్ని కూడా తమకు అప్పగించాలని ట్రంప్ మొదటి నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల శాంతి చర్చల్లో సైతం ప్రతిపాదన వచ్చింది. ఒకవేళ కనుక ఇరాన్ అందుకు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా బలవంతంగానైనా సరే ఆ యురేనియం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామంటూ యుఎస్కి సంబంధించి యుఎస్ ప్రభుత్వం ట్రంప్ ఆర్మీ సైతం చెప్తా వచ్చింది. అయితే ప్రెసెంట్ మొత్తాన్ని కూడా ఇటు స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చర్యలను తీసుకుంటుంది. ఇందుకు వేలాది మంది శిక్షణతో కూడిన సైనికులను తరలించి యురేనియం తవ్వకాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత యురేనియంని కార్గో విమానాల్లో తరలించాలని స్కెచ్ వేశారు. అయితే సంతాజ్ అణుస్థావరం దగ్గర రన్వే నిర్మించాలని ప్లాన్ చేస్తుంది యుఎస్ ఆర్మీ. అమెరికా మిలిటరీ ప్లాన్ పై వైట్ హౌస్ ఇప్పటికే స్పందించింది. ట్రంప్ ఇంకా ఈ ప్లాన్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సైతం వెల్లడించింది. మరి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఫర్దర్గా ఇరాన్ ఎంత నష్టం చూడాలి అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే అమెరికాలో అమెరికన్ సిటిజన్స్లో ట్రంప్ పై వ్యతిరేకత కనిపిస్తోంది. అమెరికాకు సంబంధించిన ఎంతో వాల్యుబుల్ అయిన ఫినాన్సెస్ను మిలిటరీ ఫినాన్సెస్ను మొత్తాన్ని కూడా ఒక అనవసరమైన వార్లో ఖర్చు పెడుతున్నారు అనేది అక్కడ యుఎస్ సిటిజన్స్ లో కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ట్రంప్ ఫర్దర్ గా ఈ వార్ ని ఇంకా కఠినతరం చేయాలనుకుంటున్నారు. కాబట్టి కొద్ది రోజుల్లో ఇరాన్ ట్రంప్ వార్ ఇట్లానే కనుక కొనసాగితే ఖచ్చితంగా వరల్డ్ వైడ్ మనం డిప్రెసియేషన్ చూడొచ్చు. పెట్రోల్ ప్రైజెస్, ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరిగిపోతాయి. అయితే ఈ వార్ కేవలం ఇరాన్ కి మాత్రమే ఒక లాస్ కాదు, ఇది ప్రపంచం మొత్తానికి కూడా ఒక లాస్. మనం డబ్బులు ఎక్కువ ఇచ్చి యుఎస్ లాంటి పెద్ద దేశాల నుండి చమురు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ వార్ గనక ఇలానే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత చమురు సంస్థలు మొత్తాన్ని కూడా బాంబులతో ఇట్లా పేల్చేస్తూ ఉంటే చమురు దొరకడం సైతం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అప్పుడు మనకి పెట్రోల్కి సంబంధించిన క్రైసిస్ సైతం కనిపించే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ కేవలం హైక్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. బట్ పెట్రోల్ క్రైసిస్ డేంజర్స్ అయితే ఉంది. కాబట్టి ఈ వార్ను ట్రంప్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపడం మంచిది అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు.